అల్లిపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా అందంగా ఉంది. అది ప్రశాంతంగా ఉండేది. అందులో ఒక పని దయ్యం ఉండేది. దానికి ఏదో ఒక పని చేయడం అంటే చాలా ఇష్టం. ఇంటిని శుభ్రంగా ఉంచడం అంటే మరీ ఇష్టం. అలాగే పని చేశాక థ్యాంక్స్ చెప్పకపోతే దానికి చాలా కోపం వస్తుంది. పని చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయపడడం దానికి చాలా ఇష్టం. ఇది ఎవ్వరికీ కనిపించదు, కానీ దాని మాటలు మాత్రం వినిపిస్తాయి. ఇలా ఒకసారి ఒక ఇంట్లో వాళ్ళంతా పట్టణానికి బయలుదేరారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ దయ్యానికి థ్యాంక్స్ చెప్పలేదు. అంతే, పని దయ్యానికి కోపం వచ్చింది. నేను మీకోసం ఎంత పని చేస్తే మీరు కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పరా? ఇప్పుడే మీ ఇంటి సామాన్లు పగల కొడతా అని మొత్తం ఇంటిని చిందరవందర చేసింది దయ్యం. వాళ్ళు చాలా భయపడ్డారు. అదే ఊర్లో రామయ్య అనే బద్ధకస్తుడు ఉండేవాడు. ఏ పని చేసుకోవడం రాదు. ఇంట్లో సామాన్లు ఎప్పుడు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా పడేసి ఉండేవి. ఒకసారి దయ్యం రామయ్య ఇంటికి వెళ్ళింది. రామయ్య నిద్రపోతున్నాడు. తను నిద్ర లేచే సమయానికి ఇల్లు మొత్తం సర్దేసింది. రామయ్య నిద్రలేచాడు. అప్పుడు రామయ్య, అమ్మయ్యా, నా ఇల్లు ఎవరు చదువుతారా అనుకున్నాను. ఎవరు సర్దారో కానీ మీకు చాలా థ్యాంక్స్ అని అనగానే దయ్యం మురిసిపోయింది. ఇలా రోజు రామయ్య వస్తువులను పడేస్తే దయ్యం వాటిని శుభ్రం చేయడం, మళ్ళీ రామయ్య దానికి థ్యాంక్స్ చెప్పడం, ఇలా జరుగుతూనే ఉంది. అయితే ఒకటి, రామయ్యకు ఒక మంచి జీతం లేని పని మనిషి దొరికిందన్నమాట.